మేలు గమనించండి, యెహోవా మందిరం నిమిత్తం మనకేం దొరుకుతుందంట. సో బాగా గమనించాలి నా వాక్యం దయచేసి. ఈ లోకంలో ఎంత పెద్ద డిపార్ట్మెంట్లో ఉన్నా, ఎంత పెద్ద డిగ్రీ చదివినా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉన్నా, ఎంత పెద్ద గొప్ప పదవిలో ఉన్నా మేలు దొరకదు. యెహోవా మందిరం నుంచి మేలు. ఆమేన్, హల్లెలూయా. సో అందువల్ల చెప్తున్నాను, యు సో బ్లెస్డ్. ఒకటి, మందిరం నిమిత్తం మనకి సంతోషం, దేవుడిచ్చే సంతోషం అది నిరంతరం కూడా ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి, మందిరం నిమిత్తం మనకి ఏం జరుగుతుంది? మేలు జరుగుతాయి. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా చెప్తామా? నా పేరు సుబ్రహ్మణ్యం. ఇప్పుడు అయ్యగా నన్ను ఇమాన్యుయల్ పాల్ అని చెప్పి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు కదా. నా పేరు యాక్చువల్లీ సుబ్రహ్మణ్యం అనమాట. నేను బిఫోర్ క్రైస్ట్ నా టెస్టిమోనీ షేర్ చేసి కొంచెం వాక్యం మీ మధ్య ఈరోజు నేను పంచుకుంటాను. రేపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ మధ్యలో ఉండి ఇంకా దేవుడు పరిశుద్ధాత్మని మిమ్మల్ని ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆయన చిత్తం ఇక్కడ పరిపూర్ణంగా జరగడానికి నన్ను అప్పగిస్తున్నాను. హల్లెలూయా. గమనించండి, నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినవాడు. మా నాన్నగారి పేరు కృష్ణ, మా అమ్మ పేరు వచ్చి మస్తానమ్మ. మా నాన్నగారు హిందూ మునీశ్వరుడు కుటుంబం అంట, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మునీశ్వరుడు కుటుంబ భక్తులు అనమాట. మా అమ్మ ఇస్లామిక్ కుటుంబంలో పుట్టినారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఆంధ్ర నుంచి చెన్నైలో వచ్చి సెటిల్ అయిపోయినమాట వాళ్ళ అప్పుల్లోనే. హల్లెలూయా. మాకు పైన ఒక అక్క, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. మా పెద్దన్నయ్య పేరు మునిస్వామి, మా చిన్నన్నయ్య పేరు బాబు, మా అక్క పేరు వచ్చి వెంకటలక్ష్మి, నా పేరు వచ్చి సుబ్రహ్మణ్యం అనమాట. హల్లెలూయా. గమనించండి, మా ఇంట్లో ఏ మొదటి బిడ్డ పుట్టినా కూడా బిడ్డకి మునిస్వామి అని పేరు పెట్టాలి, లేకపోతే ఆడబిడ్డ అయితే మునియమ్మ అని పేరు పెట్టాలన్నమాట. మొదటి బిడ్డ ఆ కులదేవత పేరు పెట్టి చేయించాలి. హల్లెలూయా. మా నాన్నగారు ఎంతమంది సినిమా యాక్టర్ అర్జున్ తెలుసు మీకు? సినిమా యాక్టర్ అర్జున్. మిగతా వాళ్ళందరూ సినిమాలు చూడరాయి గారు. హోల్ ఇండియస్ పెద్దకోస్తి చర్చిలో హోలీగా ఉన్నారనమాట. మందులో ఉన్నారు, జాగ్రత్త. హల్లెలూయా. అర్జున్ పర్సనల్ సెక్రటరీ. మా నాన్న అర్జున్కి పర్సనల్ సెక్రటరీ. దగ్గర ఒక 35. అర్జున్ వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి మా నాన్నగారు ఆయనతో పర్సనల్ సెక్రటరీ ఉన్నాడు. దాని ముందు సినిమా యాక్టర్ రజనీకాంత్ మా నాన్నగారు వర్క్ చేశారు, కమల్ హాసన్ దగ్గర వర్క్ చేశారు. తర్వాత ఎక్కువ మోర్ దెన్ 35 years అర్జున్ తోటి మా నాన్నగారు ఉండిపోయారు అనమాట. యాక్చువల్లీ ఆయన మా నాన్నగారు అర్జున్ తోటి పర్సనల్ సెక్రటరీ. మా పెద్దన్నయ్య వచ్చి సినీ ఇండస్ట్రీలోనే కాస్ట్యూమర్గా ఉన్నారనమాట మా పెద్దన్నయ్య. రెండో అన్నయ్య వచ్చి ప్రొడక్షన్లో ఉన్నారు. మా అక్క పెళ్ళి అయ్యి ఆంధ్రాలో నాయుడుపేట ఒక ఊరిలో వెళ్ళించాను అనమాట. నేను లాస్ట్ వాడిని. హల్లెలూయా. నా పేరు వచ్చి సుబ్రహ్మణ్యం. నేను పుట్టి పెరిగింది చెన్నైలో ఆర్యపురం అన్న ఒక ప్రాంతంలో పుట్టి పెరిగింది. అక్కడే మా బ్రతుకంతా జరిగిందనమాట. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక 14 years శబరిమలకి మాలేసి గురుస్వామి అనమాట. నేను షార్ట్ అండ్ స్వీట్గా నా టెస్టిమోనీ చెప్తాను. నా టెస్టిమోనీ యూట్యూబ్లో ఉంటాయన్నమాట. యూట్యూబ్లో పాస్టర్ ఇమాన్యుయల్ పాల్ టెస్టిమోనీ చేస్తే మీకు తెలుగులో వస్తుంది, తమిళ్లో వస్తుంది, ఇంగ్లీష్లో సబ్ టైటిల్తో వస్తుంది. చాలా టెస్టిమోనీ ఉంటే మీరు తర్వాత చూసుకోండి, మీకు షేర్ చేసుకోండి. గమనించండి, 14 సంవత్సరాలు శబరిమలకి మాలేసి గురుస్వామిగా బ్రతికానమాట. అది మాత్రం కాదు, మా వీధిలో అమ్మోరు గుడి కట్టి కుంభాభిషేకం చేసిన పూసారు నేను. అది మాత్రం కాదు, మా మునీశ్వరుడికి మా కులదేవతకి మేము ప్రతి ఇయర్ వచ్చి 2 times వచ్చి మేము మొక్కుబడి చెల్లించాలన్నమాట. పొట్టలు పెట్టి మేకపోతుని వేయాలన్నమాట. మేకపోతుని నేనే నరుకుతాను. హల్లెలూయా. మేకపోతు నరికేది నేనే. మా ఇంట్లో లాస్ట్ రౌండ్ కాబట్టి నేనే మేకపోతులు నరుకుతాను. ఇది మా పరిస్థితి. ఇలాంటి పరిస్థితి కాకుండా నాకు భయంకరమైన విపరీతమైన తాగుడు అలవాటు. మామూలు తాగుడు కాదు, భయంకరంగా తాగుతాను. లేని అలవాట్లు లేవన్నమాట. తాగుడు, సిగరెట్, గంజా, అయ్యి ఏమైతే లోకంలో పాపం లేకుండా ఉన్నాయి అన్నీ నేను చేశాను అనమాట. హల్లెలూయా. గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో నాకు 22 years వచ్చినప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే, మా అమ్మగారు తమ్ముడు వాళ్ళ భార్య చనిపోవడం జరిగిందంట. క్యాన్సర్ వ్యాధిలో మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు భార్య చనిపోవడం జరిగితే వాళ్ళకి 2 కూతుళ్ళు అనమాట. 2 కూతుళ్ళు అక్క చెల్లెలు ఉంటే మా అమ్మగారు ఏం చేశారంటే, వాళ్ళ పిల్లలు లైఫ్ స్పాయిల్ అయిపోకూడదు అని చెప్పేసి ఆయన మా మామగారు భయంకరంగా తాగుపోతాడు అనమాట.
మామూలు తాగుబోతాడు కాదు. ఆయన భార్య హాస్పిటలైజేషన్ ఉండేటప్పుడు నుంచే భయంకరంగా తాగుబోతాడు. పిల్లలు చూసాడు కాదు, పనికి వెళ్ళాడు కాదు, ఏం చేశాడు కాదు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు చచ్చిపోయింది. ఇప్పుడు ఈయన తాగుబోతుడు ఉన్నాడు, ఈ పిల్లల జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి మా అమ్మగారు ఏం చేశారంటే ఆ ఇద్దరు పిల్లల్ని నా రెండో అన్నయ్యకి నాకు ఇద్దరికి మాట్లాడి ఒకే రోజు ఎంగేజ్మెంట్, ఒకే రోజు మ్యారేజ్కి ఫిక్స్ చేశారనమాట. వాళ్ళు వచ్చి ఒక క్రిస్టవ ఫ్యామిలీ అనమాట. మా భార్య వాళ్ళు క్రిస్టవ ఫ్యామిలీ. అంటే మీకులాగా హోలీనెస్ పెద్దకోస్ చర్చిలో హోలీగా ఉండే క్రిస్టియన్స్ కాదు. వాళ్ళు రక్షణ లేని ఒక క్రిస్టియన్స్, విడుదల లేని ఒక క్రిస్టియన్స్. మార్నింగ్ చర్చ్కి వెళ్తారు, ఆఫ్టర్నూన్ సినిమాకి వెళ్తారు. అలాంటి ఒక క్రిస్టియన్స్ అనమాట. పేరు క్రిస్టియన్స్. నేను క్రైస్తవును, నేను పరిశుద్ధ గ్రంథం మోతాను, నేను సోదరుని చెబుతాను, నేను ప్రైస్లా చెప్తాను. అలాంటి ఒక క్రిస్టియన్స్ అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారు మాకు పెళ్లి చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇచ్చిన ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, మీ ఇద్దరు పిల్లల్ని మా ఇద్దరు పిల్లలకి మేము చేసుకుంటాము, కట్నం ఏమి వద్దు, బంగారం ఏమి వద్దు, మీరు కట్టిన బట్టలతోటి వస్తే చాలు. కానీ ఒకే ఒకటి, ఇంకా పెళ్ళయిన తర్వాత నో చర్చెస్, నో ప్రైజ్ అలా, నో స్తోత్రం, నో బైబిల్, ఇలాంటి టర్మ్స్ అనేసి పెట్టి మా ఇంట్లో చూసిన ఒక పెద్ద హాల్ ఇలా ఉంటుంది అనమాట. పెద్ద పూజ రూమ్లా ఉంటుంది, ఒక గుడిలా ఉంటుంది, లేని ఫొటోసే ఉండవు. అలాంటి ఒక ఇది ఎవ్రీ ఫ్రైడే ఫుల్గా కంప్లీట్ క్లీన్ చేసి పూజలు చేయాలి. ఎవ్రీడే దీపం పెట్టాలి. ఎవ్రీడే మార్నింగ్ వచ్చి గుడ్లకి వెళ్ళి పూజలు చేయాలి. ఇలాంటివన్నీ చేస్తే ఓకే మేము చేసుకుంటాము, లేకపోతే లేదు ఒక టర్మ్స్ అండ్ కండిషన్ తోటి ఒప్పుకున్నారు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇంకా పిల్లల జీవితం స్పాయిల్ అయిపోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఓకే అని చెప్పేసి మా హిందువుకు మారిపోవడానికి మాకు ఇచ్చి పెళ్లి చేశారు. అంతా బాగానే జరిగింది. పెళ్ళి అయిన ఒక 2 yearsలో మా అమ్మగారు హార్ట్ అటాక్లో చనిపోయింది అనమాట. మా అమ్మగారు హార్ట్ అటాక్లో చనిపోయింది అనమాట. మా అమ్మగారు హార్ట్ అటాక్ చనిపోగానే మేము ఫ్యామిలీ సపరేట్గా కాపురం రావడానికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు కాపురం తనిగా వచ్చినప్పుడు నాకు యాక్చువల్లీ 16 years నుంచి తాగుడు అలవాటు ఉందన్నమాట. బీర్ దేని స్టార్ట్ చేసాను తాగుడు అలవాటు. మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ, మా అమ్మ అంటే నాకు బాగా భయం. మా అమ్మ వచ్చి మంచి ప్రేమగా పెంచింది మమ్మల్ని, బాగా భయంతో పెంచింది మా అమ్మ మమ్మల్ని. సో అందువల్ల ఏం చేసినాడో బయటే, మా అమ్మకి తెలీదు, ఇంటికి తెలీదు. ఎక్కడైనా ఫ్రెండ్స్తో అవుట్డోర్ వెళ్తే అక్కడ ఫుల్గా తాగేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. మా అమ్మ మీద పెట్టిన మర్యాద వల్ల ఇవన్నీ చేయకుండా ఉన్నాం. ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో, ఎప్పుడు మేము తన్ని కాపురం రావడం స్టార్ట్ చేసామో, అప్పుడు ఏమీ తెలియకుండా అలవాట్లన్నీ బయటపడినాయి అన్నమాట. పబ్లిక్గా తాగడం, ఇంట్లో తాగడం, వీధిలో తాగడం, ఎక్కడ పడితే అక్కడ తాగడం. ఇది కాకుండా ఫ్రెండ్షిప్ ఎక్కువైంది అనమాట. మర్డర్ చేసే వాళ్ళ నుంచి 5-star హోటల్ ఓనర్లకు ఫ్రెండ్షిప్, రౌడీజం, పంచాయత్, ఇలాంటి రాజకీయంలో ఇప్పుడు లీడింగ్లో ఉంది తమిళనాడులో. దాంట్లో యూత్ వింగ్ లీడర్గా నేను ఉండేది. యాక్చువల్లీ రాజకీయంలో భయంకరమైన ఒక పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో, మా అమ్మ చనిపోగానే మా జీవితమే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మా నాన్నగారు అర్జున్ దగ్గర పర్సనల్ సెక్రటరీ కాబట్టి మా నాన్నగారు ఎప్పుడు ఊర్లో ఉంటాడు. ఎప్పుడు చూసినా వరల్డ్ వైడ్ ఫ్లైట్లు తిరుగుతూనే ఉంటాడు. ఒకవేళ ఆయన ఊర్లో ఉన్నా కూడా ఆయన మంచి డ్రింకర్ మా నాన్నగారు, ఆయన పనిలో ఆయన ఉంటాడనమాట. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నా భార్య దగ్గర 12 సంవత్సరాలు నరక వ్యాధి అనిపించింది. మామూలు తాగుడు కాదు. ఎంతమంది తాగుతారు భర్తలో? మారాలనుకుంటున్నారా? మారుతారు? నమ్మకం ఉందా మీకు? మారుతారా? నమ్మకం ఉందా మీకు? 24/7 మత్తులో ఉంటాను నేను. 3 full బాటిల్ తాగుతాను నేను. ఒక రోజుకి 3 full బాటిల్. నిచ్చిన స్థలంలో ఒక ఫుల్ బాటిల్ తాగుతాను. ఈ బాటిల్ పెట్టారనుకో ఒక అరగంట సేపులో తాగేస్తాను నేను. 2-3 సిగరెట్ బాటిల్ తాగుతాను అనమాట. కంటిన్యూ స్టైల్ స్మోకర్. ఒక సిగరెట్ అయిపోతుంటే ఒక సిగరెట్ పెట్టాలి. ఎప్పుడు చూసినా మత్తులో ఉండే లాన్స్, పాకు, గంజా, అన్ని డ్రగ్స్ అడిక్ట్ అనమాట. అవి అంతా ఒక పక్కనంటే విపరీతమైన ఒక బిజినెస్ చేసి ఆ బిజినెస్లో భయంకరమైన లాస్ అయ్యి దగ్గర 25 lakhs అప్ అయ్యి దానికి ఇంట్రెస్ట్ పే చేయడం దగ్గర 65,000 rupees ఒక పెద్ద భారం. ఈ పంచాయతీ, ఈ రౌడీసు, ఇవన్నీ చేసే వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. వచ్చే డబ్బులన్నీ వైన్ షాప్కి, బార్కి, పబ్కి, ఆటలకి, వీటికి వెళ్ళిపోతాయి. ఇలాంటి ఒక ఘోరమైన ఒక పరిస్థితి. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప పేరు వచ్చి ముని రేష్మ అనమాట. అంటే మునియమ్మ అని పెట్టాలని చెప్పారు మా వాళ్ళు. అంటే మా జనరేషన్ కొంచెం స్టైల్ అయిన జనరేషన్ మారింది కదా.
అందువల్ల మునిని వస్తే సాలని చెప్పి నేను రేష్మాని యాడ్ చేసి ముని రేష్మాని పెట్టాను అనమాట. రెండో పాప పేరు పవిత్ర అనమాట. గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా, ఇలాగ నా లైఫ్ వెళ్తూ ఉంటే ఒక చుట్టూ నా శరీరంలో ఒక వ్యాధి వచ్చిందనమాట. ఈ రెండు కాళ్ళు ఇంతలా వాసిపోతాయి. ఎందుకు వాస్తుంది, దేవుల్లో వాస్తుందని డాక్టర్స్ వల్ల ఐడెంటిఫై చేయలేకపోయారు. దగ్గర ఎన్నో హాస్పిటల్ ఎక్కాము, ఎన్నో హాస్పిటల్ దిగాము, ఎన్నో టెస్టులు చేశారు, ఎన్నో స్కాన్లు చేశారు, ఎన్నో ఎక్స్రే చేశారు, ఎన్నో బ్లడ్ టెస్ట్ చేశారు, అన్నీ చేశారు తప్ప ఆ డాక్టర్ వల్ల కనిపెట్టలేకపోయారు. అది దేని వల్ల ఈ వ్యాధి, ఎందువల్ల కాళ్ళు వాస్తుంది అని ఐడెంటిఫై చేయలేకపోయారు. డాక్టర్ చెప్పిన ఆప్షన్ ఏంటంటే, ఒకటి ఓవిరాన్ SR 500 టాబ్లెట్ ఉండే దాంట్లో హై పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అనమాట. రెండవది ఆయిల్ ఇంజెక్షన్ వేయాలన్నమాట. పెయిన్ కిల్లర్ ఆయిల్ ఇంజెక్షన్ బోన్లు వేస్తారు. ఆ ఇంజెక్షన్ వేస్తే 15 days ఆ పెయిన్ రాదు. ఓవిరాన్ SR 500 టాబ్లెట్ వేస్తే అప్పటికి ఆ పెయిన్ తగ్గుతుంది, కానీ క్యూర్ కాదు. డాక్టర్ చెప్పిన విషయం అంటే ఈ రెండే మీకు ఆప్షన్, ఏ ఆప్షన్ లేదని చెప్పారు. ఒకవేళ నేను ఓవిరాన్ SR 500 టాబ్లెట్ నేను వాడితే నా కిడ్నీ బస్ట్ అయ్యి ఫెయిలియర్ అయ్యి నేను చనిపోయే అవకాశం బేగా ఉందని చెప్పారు. ఇదే ఆయిల్ ఇంజెక్షన్ నేను కంటిన్యూ చేస్తే అది కూడా నాకు ఆపతే. సో రెండవది దగ్గర 25 లక్షల రూపాయల అప్పు. నేను ఒక కంపెనీలో క్రెడిట్ మేనేజర్గా ఉన్నాను. ఆ కంపెనీలో 45,000 రూపీస్ శాలరీ. ఆ కంపెనీలో దగ్గర 10 years నేను పనిచేస్తున్నాను. జీరో వాల్యూమ్ బిజినెస్ నుంచి దగ్గర 3 crore per month బిజినెస్ వరకు మేము చాలా హార్డ్ వర్క్ చేసాం కంపెనీలో. అందువల్ల ఆ కంపెనీలో నన్నంటే చాలా మర్యాద ఇస్తారు, చాలా గౌరవం ఇస్తారు, చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. 45,000 రూపీస్ శాలరీ. నేను ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినప్పుడు ఏం అడగరు వాళ్ళు. నాకు ఒక టీం ఉంటుంది, ఆ టీంతో నేను పనులు వేయించుకుంటాను, పవర్లో కూర్చొని ల్యాప్టాప్లో పని చేస్తాను, ఆటోమేటిక్గా శాలరీ వస్తుంది. శాలరీ వచ్చేదానికి 7 days నేను ఆఫీస్కి వెళ్ళను, ఫుల్ మత్తులో ఉండి వెళ్ళను. ఇది ఒక సైడ్ పరిస్థితులు. అంటే ఇంకో పరిస్థితి ఏంటంటే విపరీతమైన తాగుడు అలవాటు. నా వల్ల ఆహారం తినలేను. నా మందు తాగి 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 నా లోపల ఉండే అన్ని బాగా పాడైపోయి ఐ కెనాట్ ఈట్. కారంగా ఏం తినలేను, వేడిగా ఏం తాగలేను. ఇలాంటి పరిస్థితి. తింటే కర్డ్ రైస్ తినాలి, లేకపోతే ఫ్రూట్స్ తినాలి, అంతే. శరీరంలో భయంకరమైన ఒక బాధ. ఇలాగ ఒక పరిస్థితుల్లో మా వీధికి శుభవార్త చెప్పడానికి పాస్టర్స్ అందరూ వచ్చారనమాట. వాళ్ళందరూ కొట్టి పంపించాను నేను. స్పీకర్ బాక్స్ కొట్టి, పాస్టర్స్ కర్రతోటి కొట్టి తరివి పంపించి, సైకిల్ అంతా తన్ని అన్ని పంపించామట. మా వీధిలో ఏ శుభ్రపు అవసరం లేదు, మా వీధిలో మా అమ్మవారు ఉన్నారు సార్ అని చెప్పి. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నా పిల్లల్ని మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంటే డ్రాప్ చేసి వచ్చినప్పుడు ఫుల్ బ్లడ్ వామిటింగ్ అయిపోతున్నాను. మరణాన్ని ఎవరిని చూస్తున్నారా మీరు? మరణాన్ని చూస్తున్నారా? నేను చూశాను మరణాన్ని. ఫుల్ బ్లడ్ వామిటింగ్ అయిపోతుంది, ఫుల్ స్వెట్టింగ్ అయిపోతుంది. బకెట్ తాను చేస్తే ఎలా ఉంటుంది ఒళ్ళు, అలాగ ఫుల్గా తడిసిపోతుంది. అప్పుడు మరణ భయం వచ్చింది ఫస్ట్ టైం నా లైఫ్లో. ఈ చేతులతోటి వైట్ షాప్ బార్లో ఎన్నో మంది తలలో పగలగొట్టున్నాను. ఎంతో మంది కత్తోటి నరకడానికి ఎంతో మంది తరుగున్నాను, వీధి తరుగున్నాను, ఎంతో మంది తన్నున్నాను, ఎంతెంతో ఘోర పనులు చేసి ఉన్నాను. అలాంటి నాకు ఒకరోజు మరణ భయం వచ్చిందనమాట. 2013లో జూలై. అప్పుడు మా ఇంటికి వచ్చి మార్నింగ్ వచ్చి నా భార్యని పిలిచి మాట్లాడుతున్నాను నేను నా భార్య దగ్గర. ఇలాగా నా శరీరంలో ఈ వ్యాధికి డాక్టర్స్ వల్ల ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. నంబర్ 2, 25 లక్షల రూపాయలు అప్పు ఉంది. దగ్గర 60,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. మూడవది తాగుడు భయంకరంగా ఉంది. కానీ లైఫ్లో ఇంకా మనం పైకి వస్తామంటే నో ఆప్షన్. 2 ఆడపిల్లలు ఉన్నారు, మనకి ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు. మనం ఏం చేద్దామంటే ఏమైనా విషం తాగేసి మనం సూసైడ్ చేసుకొని మన జీవితం ముగించుకోవచ్చు అని చెప్పి మా భార్య దగ్గర మాట్లాడుతాను. మార్నింగ్ ఒక 8:30 ఉంటుంది. అప్పుడు నా భార్య దగ్గర అన్నది, 14 సంవత్సరాలు శబరిమలకి మాలేసి గురుస్వామిగా ఉండేవి కదా, మన వీధిలో పెద్ద అమ్మోరు గుడి కట్టి కుంభాభిషేకం చేసి పూజగా చేసి అన్నీ చేసావు కదా, మేకపోతులు వేసావు కదా, ఎంతెంత భక్తి చేసావు కదా, అన్నీ చేసేసి ఇప్పుడు చనిపోవచ్చని అడుగుతున్నావు. నేనే పాపం చేశాను, పిల్లలు ఏం పాపం చేశారు? నా మాట నువ్వు ఆలగిస్తే నేను ఒక కార్యం చెప్తాను, కానీ నన్ను కొట్టకూడదు,
గొడవ పెట్టకూడదు, వీధిలో పిలిచి నన్ను తన్నకూడదు, నువ్వు ప్రామిస్ చేస్తే నేను నీ దగ్గర ఒక మాట చెప్తానని చెప్పి నా భార్య దగ్గర ప్రామిస్ అడిగింది. 12 సంవత్సరాలు నా భార్య నరక వేదన అనిపించింది నా దగ్గర. ఫుల్ ప్రెగ్నెంట్గా ఉంటే నా భార్యని ఫుల్గా తాగేసి వచ్చి వీధిలో తన్ని ఇంట్లోంచి బయట పంపించి వర్షం, భయంకరమైన వర్షంలో చిత్రహింసలు పెట్టి డెలివరీ పెయిన్స్ వచ్చినాయి అనమాట. పెయిన్స్ వచ్చినా కూడా తన యాక్ట్ చేస్తానని చెప్పి ఇంట్లో చేర్చుకుంటా ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు ఇబ్బందులు పెట్టి నాకు మత్తు దిగిన తర్వాత వెంటనే హాస్పిటల్ తీసిన వాళ్ళగానే 45 minutesలో నా భార్య ఫస్ట్ బెడ్ని కనింది. అంత ఒక దుర్మార్గుడమైన ఉన్న నేను, నా భార్య అడుగుతుంది, నన్ను కొట్టకూడదు, గొడవ పెట్టకూడదు, మెల్లి వీధిలో నన్ను పిలిచి తన్నకూడదు అని చెప్పి నా భార్య రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు నేను అన్నాను, ఓకే చెప్పు, ఏం చెప్తావు చెప్పు అనేప్పుడు నా భార్య అన్నది నా దగ్గర, ఒకే ఒకసారి సంఘానికి వెళ్తే, ఒకే ఒకసారి మనం ప్రార్థన చేసుకుంటే, ఒక్కసారి మనం వెళ్తే మనకుండే 25 లక్షల రూపాయల అప్పు దేవుడు తీర్చేస్తాడని చెప్పింది. తీరుస్తాడా? రెండవది, నా వ్యాధి దేవుడు విడుదలిస్తాడని చెప్పింది. హల్లెలూయా. మూడవది, నా తాగుడు అలవాట్ల నుంచి దేవుడు విడుదలిస్తాడని చెప్పింది. హల్లెలూయా. నేను నవ్వాను. హూస్ దట్ జీసస్? ఎవరు? యేసు ప్రభు నా కాళ్ళ నొప్పి నుంచి విడుదలిస్తాడా? యేసు ప్రభు 25 lakhs rupees అప్పు విడుదలిస్తాడా? యేసు ప్రభు నా తాగు నుంచి విడుదలిస్తాడా? ప్రతిరోజు నైట్ తాగేటప్పుడు తీర్మానం తీస్తాను, రేపు నుంచి ఇది ముట్టుకోకూడదు అని చెప్పి ప్రతిరోజు ఎవ్రీడే తీర్మానం తీస్తాను నేను. కానీ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకంతా మంది తీసుకుని తాగితే తప్ప నాకు ఆ డే స్టార్ట్ అవ్వదు. నేను డిసైడ్ చేసి మానాలనుకున్నా కూడా మానలో పోయే ఈ తాగుడు అలవాటు నుంచి యేసు ప్రభు విడుదలిస్తారంటే మా భార్య చెప్పింది ఎస్ ఇస్తాడు అని చెప్పింది. మా నాన్నగారు అర్జున్కి పర్సనల్ సెక్రటరీ. మా నాన్నగారి దగ్గర ఎప్పుడో బ్యాగ్ ఉంటుంది, ఎలాగైనా ₹1 కోటి మినిమం క్యాష్ ఉంటుంది మా నాన్నగారి దగ్గర. మా నాన్నగారికి నా పరిస్థితి అంతా తెలుసు. మా నాన్నగారు అనుకుంటే అర్జున్ దగ్గర మాట్లాడితే ఒక్క సెకండ్లో నా అప్పు తీరిపోద్ది. కానీ మా నాన్నగారికి ఆలోచన రాలేదు, యేసు ప్రభు నా అప్పు తీరుతాడా అని అడిగితే ఎస్. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద హాస్పిటల్, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ టెస్టులు చేస్తారు, అన్ని స్కాన్ చేస్తారు, చేస్తారు. వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళు అడుగుతారు, మీ నాన్నగారికి ఈ వ్యాధి ఉందా, మీ తాతకి వ్యాధి ఉందా అని అడుగుతారు నన్ను. వాళ్ళ వల్ల ఐడెంటిఫై చేయడైనా ఈ వ్యాధి యేసు ప్రభు విడుదల చేస్తాడా అని అడిగితే ఎస్. హల్లెలూయా, హల్లెలూయా. మన 122 మనం చదివాము కదా, 1వ వచనం. మందిరానికి వెళ్తే ఏమొస్తుందంట? సంతోషం వస్తుందంట. యెహోవా మందిరం నుంచి మనకి ఏమొస్తుందంట? మేలు కలుగుతుందంట. నమ్ముతున్నారు ఈ వాక్యం? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా, మా భార్య ఎంత కాన్ఫిడెంట్గా చెబితే సరే ఓకే ఒక ట్రై చేద్దాం స్వార్థంగా. ఎలాగా? స్వార్థంగా. ఎందుకంటే కాళ్ళు నొప్పి వచ్చిందనుకో ఇక్కడంతా మండిపోద్ది, నిప్పులు భయంకరంగా ఉంటుంది అన్నమాట. కాళ్ళు పేలిపోయేలాగా వాసిపోద్ది, భరించడం. ఆ టాబ్లెట్ వేస్తే తప్ప ఆ పెయిన్ తగ్గదు. యూరిన్ కూడా లేగలేమన్నమాట. అంత కష్టపడి 2 మనుషులు కావాలి మోసుకునే మనల్ని, అంత విపరీతమైన బాధ. రెండవది 45,000 శాలరీ వస్తుంది, వడ్డీకి పోతుంది. మూడవది తాగుడు, నెమ్మది లేని బతుకు. ఏమంటే 12 సంవత్సరాలు నా భార్య నరగా వేదన అనుభవించింది. మీరు పేపర్ చదువుతారు, మీరంతా పేపర్ న్యూస్ అంతా చూస్తారు కదా. ఏం చేస్తారు భార్యలో? ఇలాగ హింసలు పెడుతుంటే రాయి తీసి తల మీద వేసి చంపేస్తుంది భార్యని. కరెక్టా? కరెక్టే కదా? లేకపోతే వెళ్ళిపోద్ది, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పట్టిస్తుంది. ఇలా జరిగితే లోకల్లో. అన్న భార్య ఏం చేసిందంటే 12 సంవత్సరాలు ఇంత నరక వేదన అనుభవించి ఒక సహోదరి వచ్చి చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, అన్నయ్య ఇంట్లో ఉండడు కదా, మార్నింగ్ అయితే నైట్ 3 o'clock కదా అవుతాను, ఫుల్గా తాగేసి నువ్వు చిన్నప్పుడు సంఘానికి వెళ్ళావు కదా, నువ్వు ప్రార్థన చేసావు కదా,
కదా, నువ్వు అన్నకి తెలియకుండా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు నీ జీవితంలో విడుదల ఇవ్వడా అని ఒక ఆలోచన చెలిపింది. హల్లెలూయా. నా భార్య ఈ మాట, ఏ మాట? సంఘానికి వెళ్తే నీ వ్యాధి మారిపోద్ది, సంఘానికి వెళ్తే 25 లక్షల రూపాయలు అప్పు తీరిపోద్ది, సంఘానికి వెళ్తే నీ తాగుడు నుంచి విడుదల వస్తుంది అని చెప్పే ఈ మాటకు ముందు 6 months ముందు నాకు తెలియకుండా ఇంట్లో ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుందంటే, ఇల్లు లాక్ చేసింది అనుకో, లోపల మోకరించి చేతులెత్తి నో సౌండ్ ప్రార్థన, తన ప్రార్థనలో ఉంటుంది అనమాట. రెండోది, ఊరంతా తిరిగి బయటంతా తాగి అంతా చేసి ఇంట్లో వచ్చి ఇంట్లో తాగుతాను నేను. ఇంట్లో తాగి ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళనుకోని తాగుట్లో చేయి పట్టి ప్రార్థన చేస్తుంది, యెహోవా ఈ మందు నుంచి నా భర్తకి విడుదల ఇవ్వు. బాటిల్ పట్టుకొని ప్రార్థన చేస్తుంది, ఈ బాటిల్ నా ఇంట్లోకి రాకూడదు, ఈ బాటిల్ మా భర్త చేతిలోకి రాకూడదు, ఈ బాటిల్ నా ఫ్రెండ్స్ తోటి చేరకూడదు అని చెప్పి ప్రార్థన చేస్తుంది. నీకు స్నానం చేసి నీటిలో చేయబడి ప్రార్థన చేస్తుంది, నాకు పెట్టే ఆహారంలో చేయబెట్టి ప్రార్థన చేస్తుంది. నీ ఫుల్గా తాగేసి పడుకుంటానా, నా తల మీద చేపెట్టి, నా మీద చేపెట్టి, నా చేయి పెట్టుకొని, నా కాళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తుంది. ఏంటి సౌండ్ ఉంది, లెగిస్తే అలా సైలెంట్గా పడిపోతుంది. ఒకవేళ తన ప్రార్థన చేస్తుందని నాకు తెలిస్తే చంపేస్తాను. అస్సలు నచ్చదు యేసు ప్రభు అంటే, క్రిస్టియన్ అస్సలు నచ్చదు. నాకు అయ్యప్ప స్వామి, నాకు బాబా, నాకు మా కులదేవత, మాకు మా దేవుళ్ళు భయంకర వైరాగ్యం ఉండేవాడిని. నా భార్య ఇలాగా ప్రార్థన చేసి చచ్చిపోదాం అనే ఒక రోజు వచ్చినప్పుడు యేసు ప్రేమ గురించి నదిలి తిప్పింది. నేను స్వార్థంగా దేవుడి సంఘాన్ని ఎత్తికానండి, స్వార్థంగా ఎత్తికాను అనమాట. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనకు అప్పు తీరిపోద్ది, వ్యాధి మారిపోద్ది, తాగు నుంచి విడుదల వస్తుంది. ఓకే, ఎన్నో భక్తి చేసాము మనం, ఎన్నో కొండలు ఎక్కాము, ఎన్నో దేవుళ్ళు ఎత్తికాము. దాంట్లో ఒక దేవుడు చూద్దాం, ట్రై, మనకి మేలు జరిగితే ఓకే కదా అని ఒక స్వార్థంగా ఎత్తికాను. హల్లెలూయా. మీరు చెప్తే నమ్ముతారు నమ్మ నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నా జీవితం తలకిందగా మార్చేశాడు. హల్లెలూయా. దేవుడు నా జీవితం తలకిందగా మార్చేశాడు. నా వల్ల నిచ్చుకోలేను, మామూలుగా నిచ్చుకోలేను. ఏమైనా సపోర్ట్ కావాలి నిచ్చుకోవడానికి, ఇలా నిచ్చుకోవాలి, సపోర్ట్ కావాలి, లేకపోతే ఏదో కూర్చుని పోవాలి. ఐ కెనాట్ ఏబుల్ టు స్టాండ్. ఈరోజు 12 గంటల సేపు ఉపవాస తుది ఆరాధన చేయడానికి దేవుడు బలం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, చాలా మందికి దేవుడు సంఘం అంటే వెట్టకారంగా ఉంది, దేవుడు సంఘం అంటే వేల కొలంగా ఉంది, దేవుడు సంఘం అంటే వాళ్ళకేదో వాళ్ళ అత్తోరిల్లో వాళ్ళ అమ్మోళ్ళలో అనుకుంటున్నారు. కాదు, దేవుడు సంఘం అంటే మన జీవితంలో కనుకుంటే దుఃఖం మారిపోద్ది, వ్యాధి మారిపోద్ది, వేదన మారిపోద్ది. దేవుడు సంఘం అంటే ఎటకారం కాదు. ఎన్నో స్థలాలను లోకల తిరగని, కానీ దావీదు చెప్తున్నాడు, యెహోవా మందిర నిమిత్తం నాకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, యెహోవా మందిర నిమిత్తం నాకు మేలు జరుగుతుంది. నీ ఉద్యోగం కాదు, నీ చదువు కాదు, నీ పదవి కాదు, నీ ఆస్తి కాదు, నీ అంతస్తు కాదు, యెహోవా మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక శిలువలో మందిరానికి మేము ఆ పాస్టర్ గారు నాకు కొంచెం భారంగా ప్రార్థన చేశాడు. ఆయన నాకు సంబంధమే లేదు, కన్నీరుతో ప్రార్థన చేశాడు. నేను ఆలోచించాను, ఎవరు ఈ మనిషి దేనికి మన గురించి ఇంత బాధగా ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ఈ నడుస్తున్నాడు నా గురించి. ఆయన నా కాళ్ళు పట్టుకొని ప్రార్థనను పూసి ప్రార్థన చేశాడు. ఆయన నా అప్పుల గురించి ప్రార్థన చేశాడు, ఆయన నా తాగుల గురించి ప్రార్థన చేశాడు. ఎందుకు ఇంత బాధ ఆయనకి. నాకు 2 అన్నయ్యలు ఉన్నారండి, దాంట్లో ఒక అన్నయ్య నా అతను కూర్చొని తాగుతాడు. మా నాన్నగారు పెద్ద ఒక పొజిషన్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అడగల, ఎందుకు తాగుతున్నాడు అడగల. హల్లెలూయా. ఎంతో ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు, ఒక్కరు కూడా నీ జీవితం సరి చేసుకో ఎవరు చెప్పాల. హల్లెలూయా. యెహోవా మందిరములో అభిషేకం చేసిన మీ కొరకు ఉన్న దైవజనుడు మామూలు విషయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆలోచించిన ఎందుకు ఇంత బాధపడుతున్నాడు. అప్పుడు అర్థమైంది, యేసు ప్రేమ
యేసు పాపిల్ని రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. కరెక్ట్ కదా? హల్లెలూయా. గమనించండి. దాని తర్వాత మా భార్యని ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఏమనంటే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి మీ మిస్సెస్ని పంపించండి అని చెప్పి నా భార్యని ఫాస్టింగ్ ప్రేయర్కి మాత్రం అలౌ చేశాను అనమాట. ఫాస్టింగ్ ప్రేయర్కి అలౌ చేసిన టైమింగ్ ఏం చెప్పిన 1 అవర్లో ఇంట్లో ఉండాలి. ఇది దగ్గర ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి నా భార్య. ఈ 1 అవర్లో సంఘానికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత మోసమైన ఒక జీవితముని దేవుడు ఈరోజు ఆశీర్వాదమైన జీవితంగా మార్చాడు. ఈ లోకంలో 2 విషయానికి శక్తి ఎక్కువ. 2 విషయానికి ఈ లోకంలో శక్తి ఎక్కువ. ఒకటి శాపానికి శక్తి ఎక్కువ. శాపం ఎక్కడి నుంచి వస్తుంది? పాపం నుంచి శాపం వస్తుంది. హల్లెలూయా. అది ఈ లోకంలో నిండి ఉందన్నమాట. ఒకవేళ మా నాన్నగారు పాపం చేశాడా, ఆ పాపం నాకు శాపం. మా తాతగారు పాపం చేశాడా, ఆయన పాపం నాకు శాపం. తాతగారు ఆస్తి వస్తే మనవాళ్ళు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు తాతగారికి షుగర్ వస్తే, హార్ట్ అటాక్ వస్తే కంపల్సరీ ఇది శాపం. పరిశుద్ధ గ్రంథంలో ఎక్సోడస్లో చెప్పుందనమాట. 10 నిబంధనలు ఇచ్చాడు కదా దేవుడు, ఆజ్ఞలు ఇచ్చాడు కదా, దాన్ని చెప్పుందనమాట. దేవుడికి విరోధముగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని 3వ 4వ తరముకు నేను విసారిస్తాను. హల్లెలూయా. పాపం శాపం. ఇంకోటి ఆశీర్వాదానికి శక్తి ఎక్కువ. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో ఉండే పాపాలు శాపాలు కొట్టుపడాలంటే మనకి యేసు రక్తం కావాలి. యేసు రక్తమే మన శాపాన్ని పాపాన్ని ఆశీర్వాదంగా మారుతుంది. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. ఒకవేళ నేను ఇప్పుడు కూడా నేను మారు మనసు పొందలేదు, యేసు ప్రభువుని తెలుసుకోలేదు, నేను నన్ను అర్పణించలేదంటే స్టిల్ నేను నా పిల్లలకి ఏం చేర్చి పెడతాను తెలియదు, కానీ పాపాన్ని శాపాన్ని మాత్రం డెఫినెట్లీ చేర్చి పెడతాను. హల్లెలూయా. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నా భార్య ప్రార్థన నిమిత్తం నా జీవితం మారి నా ఫ్యామిలీలో వచ్చిన శాపాన్ని దేవుడి నిమిత్తం ఆశీర్వాదంగా మారింది. ఇక వెంట నాకు బాధ లేదు. నా పిల్లల తర్వాత వచ్చేదంతా ఆశీర్వాదం మాత్రమే, శాపానికి అస్సలు అవకాశం లేదు. హల్లెలూయా. గమనించాలి. దేవుడు మందిరం అంటే మొదటగా వాక్యం చెబుతుంది మనలో సంతోషం కలుగుతుంది. దేవుడు మందిరం నిమిత్తం మనకి మేలులు జరుగుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మీ సంఘంలో ఎన్ని ఆరాధన జరుగుతున్నాయి? ఎన్ని ఆరాధన జరుగుతున్నాయి? ఓన్లీ వన్ సండే ఓన్లీ. ఫాస్టింగ్ ప్రేయర్స్ అంతా లేదు దగ్గర. ఓకే. గమనించండి ప్రియ దేవుడి బిడ్డలారా, నేను రక్షణ పొందిన సంఘంలో ఎవ్రీ మండే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుగుతుంది అనమాట. ఎవ్రీ వెడ్నెస్డే బైబిల్ స్టడీ జరుగుతుంది అనమాట. ఎవ్రీ థర్స్డే యూత్ మీటింగ్ జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే ఓపెన్ డోర్ ప్రేయర్ జరుగుతుంది. ఎవ్రీ సండే మార్నింగ్ ఒక ఆరాధన, వెళ్ళి ఈవినింగ్ ఒక ఆరాధన. మేము దేవుని నెత్తగడం స్టార్ట్ చేసింది ఒక్క ఆరాధన కూడా మిస్ చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఆరాధన ప్రయాసంతో అర్పణంతో కలుసుకునేవాళ్ళం. ఈరోజు నీ ముందు నిల్చుకున్నాడు కదా, నేను మామూలుగా కాదు. దేవుడు ఒక అభిషేకంతో, దేవుడు ఒక ఆశీర్వాదంతో, దేవుడు ఒక కృపతో, దేవుడు ఒక వరాలతో, దేవుడు ఒక మహిమతో మీ ముందు నిల్చుకోమన్నాను. హల్లెలూయా. నన్ను దుర్మార్గుడు అనేవాళ్ళు, మా వీధిలో రౌడీ అనేవాళ్ళు, తాగుబోతోడు అనేవాళ్ళు, అయ్యో వీడు వస్తున్నాడు అనేవారు. ఇలాంటి ఒక పేరు ఉన్నది నాకు వీధిలో. అదే వీధిలో ఉన్న ఎక్కడైతే నేను అమ్మోరు గుడి కట్టి కుంభాభిషేకం చేసి పూసారిగా ఉన్నానో ఆ గుడి పక్కనే ఒక అంతస్తు పైన అపోస్తలుల ఐక్య సభ అని చెప్పి సంఘం నడిపిస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. మీకు అర్థం అవ్వలేదు అనుకుంటాను. గమనించండి, అక్కడే సంఘం నడిపిస్తున్నాను. ఆ సంఘం ఇనాగ్రేషన్కి 2 రోజులు లీవ్ అడిగాను. నేను 2 days లీవ్ అడిగాను నా ఆఫీస్లో. వాళ్ళు చెప్పారు, నీకు లీవ్ కావాలంటే బాంబేలో ఫోన్ చేసి కనుక్కొని చెప్పారు. ఎక్కడ? బాంబేలో. ఆ కంపెనీలో 10 yearsగా పనిచేసాను నేను. ఇప్పుడు 2 days లీవ్ చర్చ్ ఇనాగ్రేషన్కి బాంబేలో ఫోన్ చేసి కడుక్కోవాలంట. శాలరీ 31st నైట్ వచ్చేది అనుకో, నేను ఆఫీస్కి 7th వెళ్తాను ఎవ్రీ మంత్. ఏ రోజు ఫుల్ మధ్యలో ఉంటాను, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వను, వాళ్ళు నన్ను ఏం అడగరు, నాకు శాలరీ కట్టారు, ఏమీ చేయరు. ఎప్పుడైతే రక్షణ పొంది మారు మనసు పొంది దేవుడికి భయపడి దేవుడి కొరకు నీతిగా న్యాయంగా బ్రతకాలని చెప్పి లీవే లేకుండా ఆఫీస్కి వెళ్ళడం, 9:30కి ఆఫీస్కి వెళ్ళడం, పర్ఫెక్ట్గా పని చేయడం అన్నీ చేసి మొదలుపెట్టి రేపు వచ్చే నెల నేను లీవ్ వేయాలంటే నెల ముందు నేను లీవ్ లెటర్ అప్లికేషన్ తీసుకెళ్ళిస్తే వాళ్ళు బాంబేలో ఫోన్ చేసి కనుక్కొని చెప్పారు చర్చ్ ఇనాగ్రేషన్కి. హల్లెలూయా. చాలా బాధేసింది నాకు. ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ఏం చేయాలని చెప్పి. ప్రభు చెప్పాడు, పని మానేని చెప్పాడు. పని మానేని చెప్పాడు. 60,000 rupees ఐ హ్యావ్ టు పే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్. 60,000 రూపాయలు నేను పే చేయాలి. జీతం 45,000. గమనించండి, చాలా పంచాయతీలు చేస్తాను, రౌడీసం చేస్తాను, ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నీ బార్కే, పబ్కే, డిస్కోకే. ఒక్క రూపాయి కూడా ఆశీర్వాదం కదా, షాపు కదా అంతా. అప్పటి వరకు డబ్బులు విలువ మనకు తెలీదు. ఎప్పుడైతే మారు మనసు పొందేమో, యేసు ప్రభువుని సొంత రక్షకులుగా మనం తీసుకున్నామో, అప్పుడు దేవుడి దగ్గర ఒక అర్పణ చేశాను. ఏంటంటే, ఇక ఈ పంచాయతీ చేయను, ఇక రౌడిజం చేయను, ఇక గోడలకు వెళ్ళను, ఇక అన్నవాసమైన డబ్బు ఒక్క రూపాయి కూడా నా చేతికి రాకూడదు, నేను తీసుకోను, నేను ఎంకరేజ్ చేసి అర్పణ చేశాను అనమాట. అప్పుడే తెలుస్తుంది, 45,000 rupees మన శాలరీ, 60,000 రూపాయలు మన ఇంట్రెస్ట్ పే చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆ దేవుడి దగ్గర అయితే దేవుడు మహాకృపను బట్టి ప్రతీ నెల మమ్మల్ని నడిపించేవాడు. జీవితంలో ఉప్మా తినిందే లేదు మేమంతా. ఉప్మా తిని బ్రతికం. 100 రూపాయలు పెట్రోల్ కష్టపడం, భయంకరంగా కష్టపడం. అలాంటి పరిస్థితి. ఇప్పుడు దేవుడు పని మానే అంటున్నాడు. రక్షణ పొంది జస్ట్ 1 year అవుతుంది. 1 yearలో ప్రభు పని మానే అంటున్నాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి మీకు ఉంది. దేవుడు మిమ్మల్ని పని మానే అంటున్నారు, మీరేం చేస్తారు? హల్లెలూయా. పని మానేసాను, రెసిగ్నేషన్ లెటర్ ఇస్తాను అనమాట. February 9th ఇనాగ్రేషన్ జరిగింది. 10th ఒక పెద్ద కూటమి జరిగింది. February అయింది. March 1వ తారీఖు రెసిగ్నేషన్ ఇచ్చాను. రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వగానే 1/2 hourలో నాకు రిలీవ్ కార్డు వచ్చింది బాంబే నుంచి. ఎందుకు పని మానేస్తున్నావు, ఏం పని మానేస్తున్నావు, ఒకటి అడగల. 10 yearsగా కష్టపడిన కష్టం అనమాట కంపెనీలో. ఇప్పుడు నో జాబ్. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తే ప్రభు ఒక 3 doors ఓపెన్ చేశాడు. ఆ 3 doorsకు ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడు, ఈ స్థలానికి వెళ్ళు, ఇక్కడ నువ్వు పని చేయన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, బిజినెస్ హెడ్ అనమాట. నేను క్రెడిట్ మేనేజర్గా ఉంటాను, ఇక్కడ బిజినెస్ హెడ్. ఎవ్రీ మంత్ 50,000 rupees శాలరీ. 5 lakhs బిజినెస్ అయితే 50,000 rupees. 5 lakhs అంటే అబోవ్ అయితే ఎంత ప్రాఫిట్ అవుతుందో ఆ ప్రాఫిట్లో 10% కమిషన్ అని చెప్పారు. ఇక్కడ 45,000 rupees శాలరీ, ఇక్కడ 50,000 rupees శాలరీ. ఓకే, బాగానే ఉంది. కానీ న్యూ ఈరా బిజినెస్ సెట్ అనమాట. నాకు తెలియదు దాని గురించి. బట్ ఐ వాజ్ ఇన్ కార్ రెంటల్ కంపెనీ, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ బిజినెస్ హెడ్లో నాకు అలవాట్లేదు. ఓకే ఫైన్. దేవుడి ప్రార్థన చేసిన ఏంటంటే, ప్రభు ఎస్ యూ గో హెడ్, ఐ విత్ యూ అని చెప్పాడు. అప్పుడు ప్రభు అడగమని చెప్పాడు ఆ బాస్ దగ్గర. ఏంటంటే సాటర్డే సండే లీవ్ కావాలి, సాటర్డే సండే లీవ్ కావాలి. అడిగితే ఆయన చెప్పాడు ఓకే అని చెప్పాడు. మళ్ళీ ప్రభు అడగమని చెప్పాడు. 5:30 పైన ఆఫీస్లో ఈవినింగ్లో ఉన్నాం. కారణం పరిచయం చేస్తున్నాం కాబట్టి పరిచయం చేయాలి ఎవ్రీడే అని చెప్పి 5:30 పైన పని చేయకూడదు. అడిగితే ఓకే అని చెప్పాడు. మళ్ళీ ప్రభు అడగమని చెప్పాడు. అప్పుడప్పుడు లీవ్ వేస్తాను, ఓకే అని అడగమని చెప్పాడు. అడిగితే దానికి ఓకే చెప్పారు. హల్లెలూయా. 6 months టైం అడిగానమాట. దీనికి బిజినెస్కి 6 monthsకి ఏ ఒక డిస్టర్బెన్స్ మీరు చేయకూడదు. మీరు చేయకుండా ఉంటే 6 monthsలో నేను ప్రూవ్ చేస్తాను, అందరూ నా టైం ఇవ్వాలంటే ఓకే టేక్ యువర్ ఓన్ టైం చెప్పి 6 months టైం ఇచ్చారు. మీరు చెప్తే నంబరు 3 months జీతం తీసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నాను, కానీ వేదనగా ఉంది. బిజినెస్ లేకుండా జీతం తీసుకున్నాను ప్రభువా. 4th month వచ్చింది.
ప్రియ సహోదరి సహోదరులారా, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కంపెనీ సైన్ చేశాను అనమాట. ఆ కంపెనీలో ఫస్ట్ మంత్ 1,25,000 రూపీస్ బిజినెస్ వచ్చింది. సెకండ్ మంత్ ఒక 25 lakhs బిజినెస్ వచ్చింది. థర్డ్ మంత్ దగ్గర 50 lakhs బిజినెస్ వచ్చింది. ఒక 4-5 monthsలో ఆ బిజినెస్ వాల్యూమ్ మొత్తం 1.5 crore రూపీస్ బిజినెస్ వచ్చింది. హల్లెలూయా. అన్ఎక్స్పెక్టెడ్గా నా బాస్ చూస్తున్నాడు, ఎలాగా ఎంత పెద్ద వాల్యూమ్ బిజినెస్ వచ్చిందని చెప్పేసి షాక్ అయిపోయాడు. ఆయన పర్ ఇయర్ బిజినెస్ 1 crore. జాయిన్ అయ్యి 6 monthsలో దేవుడు ఇచ్చిన బిజినెస్ 1.5 crore రూపీస్. నాకు ఇవ్వాల్సిన జీతం ఇచ్చాడు. ఆ బిల్స్ అన్ని సబ్మిట్ చేసాం, పేమెంట్ వచ్చింది, ఎంఐఎస్ చేశారు, క్యాలిక్యులేషన్ చేశారు, ప్రాఫిట్ తీశారు. ప్రాఫిట్ నుంచి నాకు ఇవ్వాల్సిన కమిషన్ క్యాలిక్యులేషన్ చేశారు. అది రాగానే నాకు వచ్చిన కమిషన్ 30 lakhs రూపీస్. హల్లెలూయా. నేను చేసిన పని పెట్టి కాదు, దేవుడు మందిరముకి ఇవ్వాల్సిన ఘనం, ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, ఇవ్వాల్సిన ప్రియారిటీ ఇచ్చేటప్పుడు దేవుడు మన గురించి చేయాల్సిన అన్ని ఆశీర్వాదాలని ఆయుధం చేస్తాడు. చేస్తాడా చేయడా? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, హృదయంతో మాట్లాడుతాడంటే ఆ దానికి లోపడాలి. 10 సంవత్సరాలు పనిచేస్తున్న కంపెనీలో ఇదే నా లైఫ్, ఇదే నా జీవితం, ఇదే అనుకున్నాను. దేవుడు చెప్పాడు పని మాని అని చెప్పాడు. ఒకవేళ అక్కడే ఉండుంటే ఇంకా అలాగే ఉండుంటారు. హల్లెలూయా. ఇక్కడ వచ్చాం, దేవుడు అద్భుతమైన ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు చెప్తే నమ్మరు. అయ్యగారు 2.5 lakhs రూపీస్ నేను ఇంట్రెస్ట్ తీసుకున్నాను. అయ్యగారు 9 years ఇంట్రెస్ట్ పే చేశాను. ఎంత తెలుసా? 9 lakhs రూపీస్. 2.5 లక్షల రూపాయలకి 9 lakhs రూపీస్ ఇంట్రెస్ట్ పే చేశాను. ఆలోచించండి. శాపం. గమనించాలి. ఈ 25 lakhs 1 dayలో తుఫాన్ వచ్చినట్టు నా లైఫ్లో వచ్చి ఉండే అప్పులంతా మొత్తం తీర్చి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా బాస్ చూసాడు, ఇది 6 months అయింది జాయిన్ అయ్యి, శాలరీ ఒక 3 lakhs ఇచ్చాము, కమిషన్ 30 lakhs రూపీస్. మనకు కూడా ఇంత రాలేదు అని చెప్పి ఇంకా నీకు నో కమిషన్ చెప్పాడు. మారుగా నీకు 50,000 రూపీస్ ఇంక్రిమెంట్ ఇస్తున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి నీ శాలరీ 1 lakh. జరుగుతుందా ఇదే? ఇట్ ఈస్ పాసిబుల్. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. హల్లెలూయా. నేను ఆయన దగ్గర అడగచ్చు, మన కమిట్మెంట్ ఏంటి, కమిషన్ ఇవ్వండి నాకు అని అడగచ్చు. కానీ నా అప్పులు తీర్పినాయి. ఎవరండి ఎత్తాడు ఈ కాలంలో 50,000 రూపీస్ ఇంక్రిమెంట్? ఓకే, నో ప్రాబ్లం అని చెప్పాను. హల్లెలూయా. అప్పులన్నీ తీర్పినాయి. 50,000 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నా శరీరంలో వ్యాధి నాకు తెలియకుండా వెళ్ళిపోయింది. నా శరీరంలో వ్యాధి నాకు తెలియకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా. తాగేవాడిని, 3 ఫుల్ తాగేవాడిని. అందరూ శబరిమలకి 41 days విరదం ఉంటారు, 60 days విరదం ఉంటారు. చిన్న మండలం అయితే 41 days, పెద్ద మండలం అయితే 60 days ఉంటారు అనమాట. అందరూ శబరిమలకి ఇరుముడి కట్టి శబరిమలకి వెళ్తే 7 days టూర్ వెళ్తారు. నేను ఓన్లీ 25 days. ఎందుకు మనం తాగలేక ఉండలేమన్నమాట. ఓన్లీ 25 days. అలా 25 days తర్వాత మేము శబరిమలకి వెళ్ళినా కూడా డైరెక్ట్ స్ట్రైట్గా కొండెక్కమ్మా, స్ట్రైట్గా దిగమ్మా, దిగిరంటే వెళ్ళి కొండెక్కమ్మా. ఇలాంటి ఒక పరిస్థితి. హల్లెలూయా. నేను రచన పొందిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ పిలిచారు బార్కి, నా ఫ్రెండ్స్ అందరూ పిలిచారు పబ్కి. ఏంటో జరిగారు, నువ్వు ఇంట్లో తాగితే మాకేం తెలుస్తుంది, నువ్వు నాతో రా, బార్కి రా, పబ్కి రా, డిస్కోకి రా, అక్కడికి రా, ఇక్కడికి రా అని తీసుకెళ్ళి వాళ్ళ ముందు దేవుడు నన్ను నిలబెట్టించి కంచేసి వాళ్ళకి సాక్షిగా పెట్టారు. దగ్గర 6 months ఇలాంటి ఒక ట్రైనింగ్ నా ఫ్రెండ్స్ వరకు. హల్లెలూయా. ఇప్పుడు బార్లో ఉన్న ఫ్రెండ్స్ నా చేతులతో జ్ఞానస్థానం ఇచ్చి బ్యాప్టిజం ఇచ్చి ఇప్పుడు సంఘంలో ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వ్యాధి పోయిందా? అప్పు పోయిందా? తాగుడు పోయిందా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అలపెట్టాడు. నన్ను శాపంలో ఉండేను, ఇప్పుడు ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. గమనించాలి.
వాక్యం ఏం చలవిస్తుంది మనకి? ఆ వాక్యం ఎక్కడి నుంచి ఆలకించేది కాదు, ఎక్కడి నుంచి మనం ఆలకించే మనకు మన జీవితంలో నో సరోష్, దుఃఖం లేదు, వేదన లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు, భయం లేదు. రాజాలాగా మనం బ్రతకచ్చు. ఆమె చెప్దామా? హల్లెలూయా చెప్దామా? గౌరవించిన ప్రియ సహోదరులారా, నా మినిస్ట్రీలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక ఆమె చనిపోయి హాస్పిటల్లో ఉండింది. ఎవ్రీ డే 50,000 రూపీస్ 50,000 రూపీస్ 50,000 రూపీస్ హాస్పిటల్ తీసుకుంటున్నారు. ఆమె ఐసీయూలో ఉంది. ఆమెతో ఉండే ఒక 7 మందిని బాడీ పంపించేస్తున్నారు, కానీ ఇవి పంపిస్తలేదు. ఒకరోజు ఆరాధనలో ఉండేటప్పుడు మాకు ప్రార్థన చేయడానికి అడిగారు అనమాట. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను లేపుతానని చెప్పాడు. ఆమె చనిపోయిందని చెప్పలేదు డాక్టర్స్. ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఇప్పుడు 50,000 ఇవ్వండి, రేపు చెప్తాము 50,000 ఇవ్వండి, ఎల్లుండి చెప్తాము 50,000 ఇవ్వండి, అబ్జర్వర్స్లో ఉంది అని డబ్బులు తీసుకుంటున్నారు. ఒక సండే ఆరాధన అవగానే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డాక్టర్ దగ్గర మాట్లాడితే డాక్టర్ అస్సలు మమ్మల్ని లోపల పంపిస్తలేదు. నేను డాక్టర్ అడిగాను, ఏమైనా హోపింగ్ ఇవ్వండి అని చెప్పాను. మీరు హోపింగ్ ఇవ్వండి, ఇప్పుడు 5 రోజులు అయిపోయింది కదా, హోపింగ్ ఏంటి, ఏమైనా పాసిబిలిటీ ఉందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమా అంటే ఏమి హోపింగ్ లేదు. వెయిట్ చేయండి. నేను ఒక అవకాశం అడిగిన, నాకు ఒక 10 నిమిషాలు అవకాశం లోపలికి నేను ప్రార్థన చేస్తానని చెప్తే అస్సలు కుదరదని చెప్పారు. హల్లెలూయా. ఆర్గ్యుమెంట్ తర్వాత లోపలికి వెళ్ళాం. 1 మినిట్ అడిగేళ్ళాం, 1 మినిట్ పర్మిషన్ అడిగేళ్ళాం. లోపలికి వెళ్తే ఎలా ఉందంటే ఆమె ఆల్మోస్ట్ డెత్. ఒక బెడ్షీట్ ముట్టి వేస్తున్నారు. 5 రోజులుగా ఆహారం లేదు, నీళ్ళు లేదు, ఏమీ లేదు, అలా ఉంది, ఆల్మోస్ట్ డెత్. ప్రభు చేయి పెట్టి ప్రార్థన చేయమని చెప్పాడు. జస్ట్ ఈ ఫింగర్ పెట్టి ప్రార్థన చేసి చేయమని చెప్పాడు. నేను లేపుతూ నువ్వు జస్ట్ ప్రే. ఆ రోజు ప్రే చేసినప్పుడు దేవుడు చెప్పాడు 4 o'clock నేను లేపుతా అని చెప్పాడు. ఎన్నింటికి? 4 o'clock లేపుతా అని చెప్పాడు. 1:30కి హాస్పిటల్లో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చెప్పాడు 4 o'clock లేపుతా అని చెప్పేసి అక్కడ బయట వచ్చి వాళ్ళ బంధువులకు అందరికి చెప్పేసి ఈరోజు సాయంత్రం ఉంది, ప్రభు లేపుతాడు, మీరందరూ దేవుడి సన్నిధిలో ఉండడానికి ఆయత్తంగా ఉండని చెప్పి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చి ఫోన్ చేసి రెస్ట్ తీసుకుని లోపలికి ఫోన్ వస్తుంది, అబ్బాయి ఆమె లేచిపోయింది. హల్లెలూయా. ఆమె లేచిపోయింది, స్టిల్ అలైవ్. ఆవిడకి 65 సంవత్సరాలు, ఇంకా ఆవిడ జీవంతో ఉంది, సంఘానికి వస్తా వెళ్తా ఉంది. హల్లెలూయా. అది మాత్రం కాదు, ఒక ఆమెకి ఇందులో భయంకర విగ్రహాలు అన్నమాట. ఆవిడ నేను కట్టిన గుడిలో ఆవిడ పూజ చేస్తుంది దగ్గర. ఆవిడ నేను రక్షణ పొందిన తర్వాత, యేసు ప్రభు నా సొంత రక్షణగా చేసిన తర్వాత ఆవిడ నన్ను రోడ్ల చూస్తే ఒమ్మోస్తుంది అనమాట. నన్ను రోడ్ల చూస్తే తిరుగుతుంది, బూతులు తిరుగుతుంది. నువ్వంతా మతం మారిపోయావు, నువ్వు ఏంటి మన దేవుడు వదిలేసి అన్ని మాటలు మాట్లాడింది. ఆవిడికి ఏమైందంటే క్యాన్సర్. ఆవిడికి క్యాన్సర్ అయ్యి భయంకరమైన లాస్ట్ స్టేజ్. ఆవిడ పరిస్థితి ఏంటంటే ఇంట్లో పిల్లలు వదిలేశారు, డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయలేము, నీకు బలం లేదు, ఇది లాస్ట్ స్టేజ్, ఇంకా కుటుంబంలో బ్రతుకుతావు, ఏమీ చేయలేము, నువ్వు బెటర్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీ కుటుంబంతో హ్యాపీగా ఉండలిపో, అంతే, ఇంకేం చేయాలని చెప్పేశారు. ఆవిడ కొరకు ప్రార్థన చేశాం. మేము ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్పాడు ఆవిడకి సంఘాన్ని పిలిచి ఆవిడకి ప్రార్థన చేయని చెప్పాడు. ఒకరోజు ఆదివారం ఆవిడ సంఘాన్ని పిలిచి సంఘంలో ఆరాధన చేసి ఆవిడ ప్రార్థన చేసి ప్రభు చెప్పాడు రాత్రి నీకు ఒక అద్భుతం చేస్తానని చెప్పాడు. ప్రార్థన చేసి పంపించాం. వెళ్ళిన కంటి జేబులో ఆ గడ్డ ఇరుగుపోయి మొత్తం బయటకు వచ్చింది. ఏ డాక్టర్ అయితే నో అని చెప్పారో ఆ డాక్టర్ ఆశ్చర్యపడిపోయారు. ఆవిడకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి స్టిల్ అలైవ్. హల్లెలూయా. హౌ కెన్ పాసిబుల్? ఈయన ఎలా జరుగుతాయి ఏంటి? పరిశుద్ధ గ్రంథం చెబుతుంది యెహోవా మందిరం మన జీవితంలో ఉండే అన్ని ఇబ్బంది నుంచి సంతోషం ఇస్తుంది. కరెక్టా? హల్లెలూయా. రెండవది, యెహోవా మందిరం నుంచి మనకి మేలు జరుగుతాయి. హల్లెలూయా. అది మాత్రం కాదు, మా సంఘంలో చాలా మాంత్రికం చేసే కుటుంబం. ఆ మాంత్రికం చేసే కుటుంబం నుంచి రక్షణ పొంది మన సంఘంలో అన్య భాషతో దేవుని ఆరాధించే కుటుంబం మారింది. హల్లెలూయా. 5 సంవత్సరాల బిడ్డ, ముస్లిం బిడ్డ, క్యాన్సర్ వ్యాధి,
ఆ క్యాన్సర్ వ్యాధితోటి చాలా కష్టం. డాక్టర్ చెప్పేశారు. డాక్టర్ ఏం చెప్పారంటే ఈ పిల్లకి చాలా కష్టంగా ఉంది, టఫ్గా ఉంది, ఈ పిల్లకి ఆపరేషన్ చేయలేము, మీరు బెటర్ మేము కోస్తాము, ఆ పిల్లకి ఓపెన్ చేస్తాము కత్తి పెట్టి, ఒకవేళ పాసిబుల్ అయితే మేము ఆపరేషన్ చేస్తాము, అది లేకపోతే మేము ఆపరేషన్ చేయము, వెళ్ళి మూసేస్తాం మేము అని చెప్పారంట. ముస్లిం సంఘానికి రమ్మని చెప్పాం. సంఘం నుంచి పెట్టిన బలిపీఠ నుంచి పెట్టి ప్రార్థన చేసాం. ప్రభు చెప్పాడు ఆపరేషన్ సక్సెస్. డాక్టర్ చెప్పారు గడ్డ పెద్ద అయిపోయింది, కిడ్నీ ఫుల్గా అయిపోయింది, మేము కోసేటప్పుడు ఆ గడ్డ పెద్దగా ఉండి ఒకవేళ కిడ్నీకి కత్తి తగిలితే ఆపద అయిపోద్ది, లేకపోతే మేము చేయమని చెప్పేశారు. కానీ ప్రభు చెప్పాడు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. అప్పుడు ప్రభు ఆపరేషన్ సక్సెస్ తర్వాత ఆ బిడ్డ తిరిగినమా యేసు ప్రభు నమ్ముతావు నువ్వు అంటే, నా బిడ్డగా ఆపరేషన్ సక్సెస్ అవుతే యేసు ప్రభు నా దేవుడు, అల్లా కాదు నా దేవుడు, ఇక యేసు ప్రభు కొడుకు నేను నా బిడ్డ సాక్షిగా బ్రతుకుదని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆపరేషన్ గడ్డలో ఆపరేషన్ చేసి పిల్ల ఆపరేషన్ సక్సెస్. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఆ బిడ్డ 5 years బేబీ రిఫానా. హల్లెలూయా. ఈ బిడ్డకి క్యూర్ అవగానే వాళ్ళ తల్లికి పోయిన నెల బ్యాప్టిజం ఇచ్చాం. హల్లెలూయా. ఇస్లామిక్ కుటుంబం నుంచి దేవుడు అద్భుతం చేసి ఆశ్చర్యమైన కార్యం ఇలాగ చెప్పుకొని పోవచ్చు, ఎన్నో విషయాలు చెప్పుకొని పోవచ్చు. హల్లెలూయా. గమనించండి, రౌడీ, తాగుబోతూ బూతులు మాట్లాడతాను, మంచోడే కాదు. నా భార్య ప్రార్థన నా జీవితం మార్చింది. హల్లెలూయా. స్వార్థంగా ఎత్తికేడు దేవుణ్ణి, నాకు వ్యాధి నుంచి సుఖం కావాలి, అప్పు నుంచి సుఖం కావాలి, తాగు నుంచి విడుదల కావాలి, స్వార్థంగా ఎత్తికేను. హల్లెలూయా. ఈరోజు నా అవసరం అంతా యెహోవా. నా అవసరం అద్భుతం కాదు, నా అవసరం ఆశీర్వాదం కాదు, నా అవసరం ఫుల్గా యెహోవా. ఎంతమంది అవసరం ఎగోగా ఉన్నారు? లేకపోతే మీ అవసరం ఆశీర్వాదం వరకు, అద్భుతం వరకు, అతిశయం వరకు వచ్చున్నారా? హల్లెలూయా. ఒకే ఒక కార్యం చెప్తాను, మీరు ఎక్కడి నుంచి దేవుడు ఎత్తకడం స్టార్ట్ చేస్తే మీ జీవితంలో దేవుడు ఒక మహిమ చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ వెయిట్ చేసింది ఆ చేతులు, ఇలాగ వెయిట్ చేసింది. వీళ్ళిస్తారా, వాళ్ళిస్తారా, వీళ్ళిస్తారా, ఎక్కడి నుంచి ఇస్తారా, ఇలాగ వెయిట్ చేసి చెయ్య. దేవుడు రోజు ఇలా మార్చాడు, ఇలా మార్చాడు, ఇచ్చేలా మార్చాడు. స్టిల్ ఇప్పుడు నువ్వు ఇచ్చేలా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2019లో సౌత్ కొరియా దేశానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పుడు పాల్ యాంగిచో ప్రేయర్ మౌంటైన్ టౌన్లో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడు ఏమంటే, ఈ 2020 నుంచి నీ పని మానేసి ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని చెప్పాడు. పని మానేసి ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని చెప్పాడు. నాకు ఆశ్చర్యంగా ఉండింది. ప్రభు నాకు 50,000 రూపీస్ పర్ మంత్ కమిట్మెంట్ ఉంది. ఎంత? 50,000 రూపాయలు కమిట్మెంట్ ఉంది. నా కార్డ్యూ కట్టాలి, ఇంటది కట్టాలి, ప్రొవిజన్ ఉంది, పిల్లల చదువు ఉంది. ఎవ్రీ మంత్ మినిమం 50,000 రూపీస్. మీరు ఇప్పుడు నాకు బ్లెస్ చేశారు. 6 మంత్స్ మీరు బ్లెస్ చేసి నా అప్పులను తీర్చారు. ఇప్పుడే నాకు 1 lakh రూపీస్ శాలరీ అవుతుంది. ఇప్పుడు మీరు పని మనసులు ఏం చేయాలి? ప్రభు చెప్పాడు ఐఎమ్ విత్ యూ. ఏమన్నారు? ఐఎమ్ విత్ యూ అన్నాడు. ఇంకో మాట చెప్పాడు, ఏ ఒక మనిషిని నమ్మి సేవ చేయగలడు. ఏ ఒక మనిషిని నమ్మి సేవ చేయకు. నేను నీతో ఉన్నాను, ఐ విల్ టేక్ కేర్. హల్లెలూయా. ఈ విషయం నా భార్యకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, మా భార్య ఏమంటుంది, ఎలా ఫీల్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచించి ప్రార్థన చేసి నా భార్య దగ్గర చెప్తే నా భార్య అనేది ప్రభు చెప్పిన తర్వాత ఇంకెందుకు పని చేస్తావు వచ్చాయని చెప్పింది. హల్లెలూయా. 2020లో జనవరి 1 month నోటీస్ పీరియడ్లో రెసిగ్నేషన్ ఇచ్చాను. రెసిగ్నేషన్ ఇవ్వగానే శ్రీలంక నుంచి ఒక కాలింగ్ వచ్చింది మినిస్ట్రీకి. 9 మీటింగ్లు మాట్లాడాలని చెప్పి 9 రోజులు పిలిచారు నన్ను శ్రీలంకకి. అప్పుడు 9 మీటింగ్ చెప్పి ఫిబ్రవరి 28 నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నాను నేను. మార్చి 1 నుంచి మీటింగ్స్. అక్కడికి వెళ్ళగానే 19 మీటింగ్లు మాట్లాడాను.
9 మీటింగ్స్ పిలిచారు, 19 మీటింగ్స్ మాట్లాడాను. శ్రీలంకలో కొలంబో తప్ప మిగతా అన్ని ప్లేసెస్లో మాట్లాడేసాను. హల్లెలూయా. చెప్తే నంబరు. అక్కడ ఒక ఆమె వచ్చింది, ఓపెన్ హార్ట్ చర్చ్ చేయాలి డాక్టర్ అని చెప్పి సర్టిఫికేట్ దీని వచ్చింది. 10వ తారీఖు డేట్ ఇచ్చారు. నాకు 40 సంవత్సరాలు అవుతుంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, నా భర్త సెల్లేరు, నాకు ఆపరేషన్ భయం, నాకు ఆపరేషన్ చేత ఏమైనా అయిపోతే నా బిడ్డల జీవితం ఏమవుతుంది, మా ఆయన నమ్మి నా బిడ్డను వదలలేను, నాకు చాలా భయంగా ఉంది పాస్టర్, ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు, నాకు కొంచెం ప్రార్థన చేయగలదు. నేను అన్నాను, నువ్వు దేవుణ్ణి విశ్వాసిస్తున్నావు అని అడిగాను. అవును పాస్టర్ విశ్వాసిస్తున్నాను. సరే ఇప్పుడు ఈ ఆపరేషన్ నీకు కావాలా వద్దా? నాకు వద్దు పాస్టర్ అన్నది. అయితే నీ ఒంటి మీద కత్తి పడకుండా ప్రార్థన చేస్తాను, నువ్వు దేవుడు కొరకు సాక్షిగా ఉంటావా, నీ కుటుంబం సాక్షిగా ఉంటుందా, నీ భర్త నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తావంటే ఎస్ చేస్తాను అన్నది. ఆ రిపోర్ట్ తీసుకున్నాను, రిపోర్ట్ నుంచి చేపెట్టాను, ఆమె చేపెట్టాను, ప్రార్థన చేశాను. యేసు నామములో ఈ ఆపరేషన్ క్యాన్సిల్ చేద్దామని చెప్పి మీరు చెప్తే నంబరు. 10వ తారీఖు డాక్టర్ చెప్పారు, నీ శరీరంలో ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ అవసరం లేదు. హల్లెలూయా. ఒక సహోదరి గవర్నమెంట్ కంపెనీలో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తుంది 3 సంవత్సరాలుగా. ఆమెకు వచ్చి పర్మనెంట్ ఇస్తలేదు, అంటే లెటర్ ఇస్తలేదు. ఫస్ట్ మీటింగ్ దేవుడు చెప్పాడు, ఎవరికో ఒక సహోదరికి దేవుడు ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, బిలీవ్, విశ్వాసం తెల్లు, దేవుడి గురించి సాక్షిగా ఉండు. నెక్స్ట్ డే మార్నింగ్ పనికి వెళ్ళగానే 9:30 అంతా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తున్నారంట ఆవిడకి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మెనీ టెస్టిమోనీస్ చాలా ఉన్నాయి. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ బాటిల్ తోటి ఎన్నో ముందు పొరకాయ పాల్గొట్టాడు. హల్లెలూయా. దేవుడు జీవితం తల కిందగా మార్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీలంక మినిస్ట్రీ కంప్లీట్ చేసుకొని చెన్నై దిగాను. చెన్నై దిగ్గానే మార్చ్ 22 నుంచి లాక్డౌన్. నో శాలరీ, నో మినిస్ట్రీ, నో 1 lakh, నో మినిస్ట్రీ. ఏం చేయాలి? నేను నా భార్య మాట్లాడిన ప్రార్థన చేసి కుటుంబంగా బయలుదేరాం. సంఘానికి వచ్చాం. సంఘంలో బలిపీఠంలో మమ్మల్ని అర్పణించాం. 35 days ఫాస్టింగ్ ప్రేయర్ ఎవ్రీ డే. హల్లెలూయా. మీరు చెప్తే నమ్మరు. అమెరికాలో ఎవరికో కుటుంబానికి ప్రాబ్లం అంట, వాళ్ళు ఎవరికి తెలియదు, నేను ఎవరికి తెలియదు. ఎవరో ఒక బ్రదర్ పాస్టర్ ఆ ఫోటో పంపించి ఈ కుటుంబానికి గురించి మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉండాలని చెప్పేసి ఫోటోలో ప్రార్థన చేశాడు. దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. అక్కడి నుంచి ఆయన 10,000 రూపీస్ పంపించాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. హల్లెలూయా. ఎక్కడో కుర్రోడు, ఆ కుర్రోడికి ఎప్పుడో ప్రార్థన చేసాం. ఆ కుర్రోడితో దేవుడు మాట్లాడాడంట. ఆ కుర్రోడు 20,000 పంపించాడు. హల్లెలూయా. ఇలాగ ఎవరో ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడెప్పుడో ఎలాగెలాగో 6 months లాక్డౌన్ పీరియడ్లో నా సంఘ పేటలకే ప్రొవిజన్ గుణించిన దేవుడు పెట్టాడు. మా వీధిలో ఉండే వాళ్ళకి ప్రొవిజన్ గుణించిన దేవుడు పెట్టాడు. గమనించండి ప్రియ దేవుడు బిడ్డలారా, మీరు దేవుని ఎలా వెతుకుతున్నారో తెలియదు, కానీ మీరు మనస్ఫూర్తిగా వెతికితే మీ జీవితంలో దేవుడు మహిమ మీరు చూస్తారు. ఎవరో చెప్పేది, ఎవరో చేసేది కాదు, మీ కళ్ళతోటి మీ ఇంట్లో దేవుడు చేసే మహిమైన కార్యాలు మీరు చూడాలి. హల్లెలూయా. ఇదే లాక్డౌన్ పీరియడ్లో అందరూ చర్చెస్ మూసుకుని వెళ్ళిపోయారు. అందరూ చర్చెస్ మూసుకుని వెళ్ళిపోయారు. చాలా మంది పాస్టర్ గారు కోయగాళ్ళు అమ్ముకోవడానికి వెళ్ళిపోయారు. చర్చెస్ అద్దె కట్టుకోలేక, మినిస్ట్రీ చేయలేక చాలా బాధ. నేను లైవ్లో ఎవ్రీడే మీటింగ్ మెసేజ్ ఇచ్చాను అనమాట. FB లైవ్లో చాలా మంది ప్లస్ అయ్యారు. దాంట్లో ఒక ఆమె చూసి ఆమె ఫోన్ చేసి, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ప్రభుత్వం అడిగాను, ప్రభువా మీరు ఇంటికి వెళ్ళాలా? ఎస్ గో అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ RC బ్యాక్గ్రౌండ్ అనమాట. RC బ్యాక్గ్రౌండ్. వాళ్ళ ఇంట్లో ఫుల్గా చీకటి, శాపం. పెద్ద కోటీశ్వరులు 12 కోట్లు ఉన్నాయంట వాళ్ళ ఆస్తి. మనకి తెలుసు కానీ ఇప్పుడు తెలిసిందే 12 కోట్లు ఉన్నాయంట. కానీ సంతోషం లేదు, సమాధానం లేదు. బెడ్రూమ్లో ఎవరినో వంట వండుకుంటారా? ఆవిడ బెడ్రూమ్లో గ్యాస్ పెట్టుకొని, పొయ్యి పెట్టుకొని, అక్కడే ప్రొవిజన్, అక్కడే వంట అన్ని చేసుకుంటుంది. పెద్ద కోటీశ్వరుడు. కన్న కొడుకు 9 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు తల్లితో మాట్లాడతలేదు. వచ్చిన కోడలు మాట్లాడతలేదు. మనవడు మాట్లాడతలేదు. అనాథలాగా ఒక సీక్రెట్ రూమ్లో ఆవిడ జీవితం ఉంది. ప్రార్థన చేశాం. ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వాళ్ళ కొడుకు హృదయం దేవుడు పుట్టాడు. అక్కడ కొడుకు పుట్టి ప్రభు చెప్పాడు, నీ కుటుంబంలో దేవుడు పెద్ద సంతోషం ఇస్తాడు, నువ్వు బాధపడకు, నీ పిల్లల్ని ఎత్తుకొని వస్తారని చెప్పేసి ప్రార్థించి వెళ్ళిపోయి అనమాట. నీ వెళ్ళిన గంట చెప్పిన వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తున్నాడు, అమ్మా నన్ను క్షమించు, ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు,
ఏం చేస్తున్నావు, నువ్వేం బాధపడుకో, నా భార్యతో మాట్లాడుతాను, కొద్ది రోజుల్లో మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే మనంతా ఒకటిగా వండుకొని ఒకటిగా తిన్న రోజులు మనకు వస్తాయి, అందరికీ నువ్వు అవకాశం కాసుకొని ఉండు, నన్ను క్షమించని చెప్పి వాళ్ళ కొడుకు ఫోన్ చేయగానే అడుగు షాక్ ఆవిడకి. హల్లెలూయా. వాళ్ళది సొంతంగా ఒక స్థలం ఉంది మౌంట్ రోడ్లో, చెన్నైలో మౌంట్ రోడ్ అవుట్ ఆఫ్ ది సిటీ అనమాట. అక్కడ ఒక ప్లేస్ సంఘాన్ని కొరకు దేవుడికి మనకి ఇచ్చేసారు ఫ్రీగా. హల్లెలూయా. ఏ లాక్డౌన్లో సంఘాలు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారో అదే లాక్డౌన్లో సంఘం ఇనాగ్రేషన్ చేసి ఉన్నాం మనం అవుట్ ఆఫ్ ది సిటీలో. అక్కడ రెంట్ ఇవ్వాలంటే మినిమం 30 నుంచి 50,000 రూపీస్ ఇవ్వాలి, 30 నుంచి 50,000 రెంట్ ఇవ్వాలి. దేవుడు ఫ్రీగా ఇచ్చారన్నమాట. హల్లెలూయా. 2 సంఘం చెన్నైలో నడిపిస్తున్నాము. గమనించండి, ఈరోజు దేవుడు రాజులా పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. వెరీ సింపుల్. దేవుడు మందిరంని సంతోషంతో ఎదగాలి. దేవుడు మందిరంని విసుగుతో కాదు, మీ ఇష్టంతో కాదు, మీ కంఫర్ట్నెస్తో కాదు, మీ కంఫర్టబుల్తో కాదు, దేవుడు మందిరంని సంతోషంగా ఎదగాలి. కొన్ని వార్తలు రేపు చెప్తాను, నేను రేపు ఈవినింగ్ మాట్లాడతాను. నేను మీరు సంతోషంగా ఎదిగితే ఐ కెన్ టెల్ యూ, మీ జీవితంలో ఏదైనా సరే, చర్చ్ ఇస్ ది సొల్యూషన్. మీ జీవితంలో ఏదైతే జరగదు, నమ్మకం లేకుండా అయిపోయిందో మీ జీవితం చెప్తాను, మీరు సంతోషంగా దేవుడు మొదటి నెతలను సాగితే మీ జీవితంలో గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. మీరు ఎదురు చూసేది కాదు, మీరు ఎదురు చూడని ఆశీర్వాదాల్లో, మీరు ఎదురు చూడని విడుదలలో, మీరు ఎదురు చూడని స్వస్థతలు దేవుడు ఇస్తాడు మీకు. హల్లెలూయా. ఈరోజు ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తాను, నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తాను. మోర్ దెన్ ల్యాక్ గాడ్ కెన్ గివ్. ఈరోజు ఫ్లైట్లోనే తిరుగుతున్నాను, నేను ఫ్లైట్లోనే తిరుగుతున్నాను. 100 రూపాయలు పెట్రోల్ వేసుకొని కష్టపడ్డాను, నేను 100 రూపీస్ పెట్రోల్ వేసుకొని కష్టపడ్డాను. దేవుడు నాకు స్కోడా ర్యాపిడ్ కార్ ఇచ్చాడు, 16 లక్షల రూపాయల కారు, టాప్ ఎండ్ మోడల్ కారు. దేవుడు 5 lakhs రూపీస్ నాకు ఇచ్చాడు. నా కారులో డీజిల్ ట్యాంక్ ముళ్ళు తగ్గదు ఇప్పుడు వరకు కూడా. దేవుడు బహుమాన ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదంలో ఇంక్రీసెస్ ఉంటుంది. కరెక్టేదా? ఇంక్రీసెస్ ఉంటుందా, డిక్రీసెస్ ఉంటుందా? ఇంక్రీసెస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనా సరే. హల్లెలూయా. సో దేవుడు మందిరంని మనం వెతకాల్సిన విధంలో మనం వెతికితే, దేవుడికి ఇలా ఇవ్వాల్సిన ఘనం మనం ఇస్తే మన జీవితంలో దేవుడు మహిమ చూడగలుగుతారు. హల్లెలూయా. 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 మనం ప్రార్థన చేద్దామా. థ్యాంక్ యూ జీసస్. ఎలా మోకరించి, అందరూ మోకరించి థ్యాంక్ యూ జీసస్ నేమ్. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని కొంచెం మీరు ప్రార్థన చేయండి. ఇంతవరకు దేవుడు మందిరంని మీరు వెటకారంగా వేలకోలంగా నెత్తుకుంటే లేదు. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడే 2 విషయాలు ఏంటంటే, దేవుడు మందిరముని సంతోషముగా నెతకాలి. ఈ లోకంలో ఎక్కడ దొరకన సంతోషం, ఎక్కడ దొరకన సమాధానం, ఎక్కడ దొరకన విడుదల, ఎక్కడ దొరకన ఆశీర్వాదం, ఎక్కడ దొరకన ఒక స్వస్థ దేవుడు మందిరం నుంచే ఉంది. సహోదరుడా, ఈ సాయంత్రం సమయంలో దేవుడు మీ కొరకు ఏర్పడిచిన ఈ కుటుంబంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పే ఒకే ఒక విషయం, నీ కుటుంబంలో ఉండే శాపం ఈ రోజు నజరేయుడైన యేసు నామములో కాలి ఎలిగి పోను కాక. దేవుడు గొప్ప బిగినింగ్, న్యూ బిగినింగ్ నీ ఆత్మ జీవితంలో, ఈ లోక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, పిల్లల జీవితంలో, నీ పని స్థలంలో, నీ బిజినెస్ లో, అన్నిట్లో దేవుడు ఒక హస్తం యేసువి నామములో దిగురాను కాక. ఈ రోజు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రీబా రాబా షకదల రగోది రికలరా ఒరి షకోది రిదల రగల రబా. పరిశుద్ధ ఆవియానవరే మగిమే ప్రసన్న పిల్లಗಳ ನೆರಪಟ್ಟ ಆಂಡವರೇ ವಿಡುದಲೆ
இயேசுவின் நாமத்தினால உண்டாகட்டும் ஆண்டவரே. கணவர்களுக்கு விடுதலை உண்டாகட்டும், குடும்பத்தில் விடுதலை உண்டாகட்டும், பிள்ளைகளுக்கு விடுதலை உண்டாகட்டும். கர்த்தருடைய ஆலயத்துக்கு போவோம் வாருங்கள் என்று சொன்ன பொழுது சந்தோஷமா இந்த வார்த்தை பிரகாரமாக இங்க காணப்படுகிற எல்லா துக்கங்களும் எல்லா துயரங்களும் எல்லா கண்ணீரும் எல்லா கஷ்டமும் எல்லா வியாதியும் எல்லா வியாகுலமும் இயேசுவின் நாமத்தினால விடுதலை உண்டாகட்டும் ஆண்டவரே. பலத்த கருத்துக்களை நான் ஒப்பு கொடுக்கிறேன். இது பொறுப்பெடுத்துக் கொள்ளுங்க. இந்த சபையை ஆசீர்வதிக்கிறேன், ஊழியத்தை ஆசீர்வதிக்கிறேன், ஊழியங்களை ஆசீர்வதிக்கிறேன். உங்களுடைய வல்லமையில கரம் இந்த முதலாம் நாள் கூட்டத்தில் இருந்ததுக்காக உங்களுக்கு நன்றி செலுத்துகிறேன் ஆண்டவரே. அபிஷேகம் கிரியை செய்யட்டும், அபிஷேகம் கிரியை செய்யட்டும், ஆவியானவருடைய அபிஷேகம் கிரியை செய்யட்டும் ஆண்டவரே. இந்த கருத்துக்களை ஒப்பு இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறேன். అద్భుతమైనటువంటి సాక్ష్యం ద్వారా దేవుడు తన దాసుల ద్వారా మన కొరకు మేలుకొల్పు కలగడానికి నడిపించాడు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క దీవెనలను మన కొరకు ఆపుకుంటున్నామేమో. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి నీ హృదయం, నీ సంతోషం ఇచ్చే స్థలం ఇది, నిన్ను దీవించే స్థలం ఇది, నిన్ను స్వస్థపరిచే స్థలం ఇది, రక్షించే స్థలం ఇది, నిన్ను అభివృద్ధిలోకి తెచ్చే స్థలం ఇది. మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడు చేసే అద్భుతాలు ఎన్నెన్నో మన దేవుని యొక్క దాసుల ద్వారా తెలియజేయబడింది. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ సదా తోడైనటువంటి దేవుడు. ఆయన రక్షణ, ఆయన స్వస్థత, ఆయన సమాధానం, ఆయన నెమ్మది, దుఃఖములో నుండి అధికమైనటువంటి ఆనందంలోనికి, అధికమైన మహిమలోనికి దేవుడు నడిపించినటువంటి దాసుని బట్టి దేవునికి వందనాలు. ఈ దినం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ హృదయంతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని మందిరాన్ని వేళాకాలంగా కానీ నిర్లక్ష్యంగా కానీ చూస్తుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దీవెనలు ఆపుకోవడానికి నువ్వు అడ్డుపడుతున్నావేమో. దయచేసి నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు. దైవజనుడిని దేవుడు ఎంతగానో దీవించాడు. పూర్వం ఒక పేరు ఉన్నది, ఇప్పుడు ఒక పేరు ఉన్నది. నీ పేరు మార్చగల దేవుడు ఆయన, నీ స్థితిని మార్చగల దేవుడు ఆయన, నీ ప్రవర్తనను మార్చగల దేవుడు ఆయన, నీ దుఃఖాన్ని దూరం చేసే దేవుడు అతడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాల్ ఇమ్మాన్యుయల్ గారిని బట్టి దేవునికి వందనాలు. వారి సతీమణి యొక్క ప్రార్థనను బట్టి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప ధైర్యాన్ని బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క శక్తిని బట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని దీవించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేశాం. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు గల వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు మనల్ని దీవించగా ఎవ్వరూ ఆపలేరు. అట్టి గొప్ప దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి పరుగులెత్తే పాదాలు కావాలని వేడుకుందాం. దేవా, నీ సన్నిధిలో నేను భక్తితో, వినయముతో, విధేయతతో, నమ్రతతో అయ్యా మీ కొరకు నేను జీవించాలి అనేటువంటి తాపత్రయం కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు ఎదురు చూసేవారిని గొప్పగా దేవుడు దీవిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు అని దేవుని వాక్యం చెప్తుంది. శరీరం బలహీనమైనప్పటికీ ఆ బలహీనమైన శరీరాన్ని తొలగించి బలమైన శరీరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు ఇమ్మాన్యుయల్ పాల్ గారి ద్వారా జరిగించినందుకు దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళి మరి నీ పడక గదిలో మరొకసారి ప్రార్థన చేసుకో. దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకో, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో. మొట్టమొదట దేవుని రాజ్యం, నీతిని వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడతామని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ రాత్రి నాతో కూడా ఉన్నారు. అద్భుతంగా ప్రభా, మీరు మీ దాసు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించినటువంటి మీ సేవకుని బట్టి వందనాలు. ఈ రాత్రి మొదటి రాత్రిగా మరొక అవకాశం రేపు ఉదయం మీరు మాకు ఇస్తున్నారు, మరి రేపు సాయంకాలం కూడా మీరు ఇస్తున్నారు.
అనేకులను మాకు తెలిసిన కుటుంబ సభ్యులందరినీ మేము కుటుంబాలతో రావడానికి కృపలిపించాము. మీ మాట విని ఆ ప్రకారం చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పారు. అని దీవించమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనకును ఆయన ప్రేమించే వారికి, ముఖ్యంగా దూర ప్రాంతం నుండి మన మధ్యలోనికి పక్షి రెక్కల మీద మోసుకొని వచ్చినటువంటి దైవుడు ఇమానుయేల్ పాల్కి, వారి కుటుంబానికి, వారి సంఘానికి దేవుని యొక్క దివ్యమైనటువంటి కాపుదల హస్తము, రక్షణ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. రేపు సాయంత్రం, రేపు పొద్దున కూడా ఉంటుంది. మీరు అందరూ కూడా ఆహ్వానితులే. రేపు పొద్దున కూడా